హాయ్ అండి. హాయ్ అండి. సో మంచు మనోజ్ నటించిన భైరవం టీజర్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి, చూశాను. ఓల్డ్ వర్షన్ చెప్పాను కదా, మొత్తం సంథింగ్ కైండ్ ఆఫ్ ఇలా ఉన్నాయి. బాగుంది, పర్లేదు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ గారు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. సో దేని గురించి అనుకుంటారు? అయితే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఆర్థిక లావాదేవీలు అంటే మంచి చేయట్లేదని చెప్పి ఆయన బయటికి ఎంటేశారని చెప్పి, దాని తర్వాత ఫ్యాన్స్ ఆదుకున్నారని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఫ్యాన్స్ ఉన్నాడు అని ఒక మాట అన్నాడు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఒకసారి ఒక హీరోని ఏదైనా ప్రేమిస్తే ఆయన డబ్బున్నా డబ్బు లేకపోయినా కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆయన దగ్గర ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాజువల్గా ఇంట్లో వాళ్ళే వెళ్ళట్లేదు, బయట ఏమైనా తోసేసాడంటే ఇంకోటి ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఆదుకున్నది చాలా ఎమోషనల్ అయ్యాడు అనమాట. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఇంట్లో వాళ్ళు తోసేసినా కూడా అన్ని చేసినా కూడా నా ఫ్యాన్స్ 10 కార్లు వేసుకొని నా ఇంటి దగ్గర నిలబడ్డాడు అనేది విషయము చాలా గొప్ప విషయం అనమాట. ఆయన ఫ్యాన్స్ పరంగా తీసుకుంటే ఆయనకి చాలా ప్రౌడ్. మరి వాళ్ళ బ్రదర్ కూడా మంచు విష్ణు కూడా ఒక మూవీ తీస్తున్నారు కాబట్టి మరి ఆయనకి గట్టి పోటీ ఇస్తారా మంచు మనోజ్? షూర్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇద్దరు సినిమాలు ఎప్పటి నుంచో కొద్దిగా వెనకబడ్డాయి అనమాట. కంపల్సరీ ఈయన కూడా కొద్దిగా ట్రోలింగ్ చేస్తాడు, శివయ్య అంటే ఒత్తెత్తాడా శివుడు అని చెప్పి. వాళ్ళకి మధ్య ఉన్నాయి, కాకపోతే వాళ్ళు కలిసిపోతారు. ఓకే, ఇద్దరు సినిమాలు మంచి హిట్ అవ్వాలని, ఎటువంటి భేదాలు ఏవి లేకోకుండా మంచి కలిసిమెలిసి సినిమాల తర్వాత అయినా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో భైరవం మూవీలో 3 స్టార్ హీరోస్ అయితే నటిస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా మీద నమ్మకం లేనిది ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే ఈయన కూడా కొద్దిగా వెనకబడ్డాడు కదా సినిమాలలో. ఓ ప్రొడ్యూసర్ డబ్బు పెట్టాలన్నా, ఒక డైరెక్టరు ఆలోచించాలన్నా, ఓ ప్రొడక్షన్ అయితే మొత్తం ఒక బ్యానర్ తీసుకోవాలన్నా కూడా చాలా ఆలోచిస్తారనమాట. అంత లేనిది ఇంత డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. కంపల్సరీ ఈ సినిమా అయితే మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే మనకి చెప్తాను, ఈ సినిమాలన్నీ ఓల్డ్ వర్షన్ ఉన్నట్టున్నాయి అన్నమాట. రంగస్థలము, బ్లాక్ మ్యాజిక్ సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇది కూడా ట్రైలర్ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉందన్నమాట. మన తెలుగు ఆడియన్స్ ఇటువంటి సినిమాలు ఎన్నో సినిమాలని హిట్ చేశారు. అందుకని చెప్పి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. మంచు మనోజ్ గారికి మంచి ఒక మంచి హిట్ లిస్ట్లో చేరాలని కోరుకుంటాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి సపోర్ట్ లేకపోయినా వాళ్ళ సిస్టర్ మంచు లక్ష్మి అయితే ఒక పోస్ట్ పెట్టారు, ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి. అంటే వీళ్ళకి అన్నదమ్ముల మధ్య భేదం ఉంది, కానీ ఆ సిస్టర్ అయితే ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది కదా. ఆయన తండ్రి నుంచి కూడా కొన్ని ఉంటాయి మామూలు ఇష్యూస్, కాకపోతే ఏంటంటే మామూలు ప్రతి ఇంట్లో జరిగేటివే. కాకపోతే ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బయటికి తెలిసిద్ది ఇలా డబ్బుల పరంగా ఏదో గొడవ ఏంటంటే చెప్పి 10 మంది మాట్లాడుకొని అలా స్ప్రెడ్ అయ్యిద్ది అంతే తప్ప చిన్న ఇష్యూస్ వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. మంచిగా ఉండాలని కోరుకుంటాను.